సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. కార్మికులు తమ గుర్తింపు కోసం జేఏసీ ఆధ్వర్యంలో 32 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిల్లు యాజమాన్యానికి ఎన్నికల ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదని, సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు తేదీ నిర్ణయించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని కోనప్ప తెలిపారు. వెంటనే సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించి గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో వేతన ఒప్పందం కుదర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న లేబర్ కమిషన్ను కలిసి ఎస్పీఎం మిల్లులో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్మికులు జేఏసీగా ఏర్పడి దాదాపుగా 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించినటువంటి గుర్తింపు పొందినటువంటి యూనియన్ ద్వారానే రాబోయే రోజుల్లో మా వేతన ఒప్పందం ఇప్పించాలి అనే ప్రధాన డిమాండ్తో వారు గత 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి మేము కూడా గతంలో దాదాపు 2 నెలల క్రితం నుంచి 3 సార్లు కరపత్రాల ద్వారా అటు ఎస్పీఎం యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. పేపర్ మిల్లో ఎన్నికలు నిర్వహించి ఆ గెలిచిన గుర్తింపు సంఘం ద్వారానే వేతన ఒప్పందం జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. మరి ఈ మధ్యన ఏర్పడినటువంటి జేఏసీ దాదాపు 32 రోజుల నుంచి మండు టెండలో దాదాపు 45 నుంచి 50 డిగ్రీల వేడి గాలులు ఉన్నప్పటికీ కార్మికులందరూ గేటు ముందు కూర్చోవటం, మరి రోజు నిరాహార దీక్షలు చేయటం, రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు కూడా ఆ నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన లేబర్ మినిస్టర్ కానీ, మరి ఈ మధ్యలో అధికారంలో ఉన్నవాడు కానీ మాయ మాటలు చెప్పడమే కానీ సరైన సమయంలో మేము ఎన్నికలు నిర్వహిస్తామని తేదీ చెప్పలేకపోతూ ఉన్నారు. మరి మొన్న ఈ మధ్యనే కమిషనర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ లేబర్ మినిస్టర్ గారు మాట్లాడటం, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదో మాట్లాడటం జరిగింది. నేను ఒకటే మాట అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఏదైతే ఎస్పీఎం ఎన్నికలు ఉన్నాయో అది ప్రభుత్వం నిర్వహిస్తుందా, ఎస్పీఎం నిర్వహిస్తుందా తెలియాల్సిన అవసరం ఉంది. పేపర్ మిల్